రాజ్యాంగ రక్షణ దళ ముఖ్య ఉద్దేశం రెంజెల్ల రాజేష్ అన్నకు ఏదో చేయాలనున్నది, ఏమో చేయాలన్నది. మన జాతికి రాజ్యాంగాన్ని రక్షించుకుంటూనే దళితులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు సరి సమానంగా బ్రతకడానికి ఏమి కావాలి, మనం ఏమి చేయాలి? నిజంగా చెప్పదలుచుకుంటే అన్ని పార్టీలకు మనమే అవసరం. కాంగ్రెస్ పార్టీకైనా, టీఆర్ఎస్కైనా, బీజేపీకైనా, తెలుగుదేశంకైనా, ఏ పార్టీకైనా బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ లేని వాడెవడైనా ఉన్నాడా? ఎవరికి ఏది ఏ ఎమ్మెల్యేకి వచ్చినా కానీ ఎవరో ఒకరు బీసీ కానీ, ఎస్టీ కానీ, మాది కూడా రోడ్డు నుండికి పోయి ధర్నా చేయాలి. మన వాడి కోసం మనం ఏమైనా చేస్తున్నామా? అసలు మన కోసం మనం ఏమైనా చేసుకుంటున్నామా? అది అవసరం లేదు మనకు. ఏ పార్టీ వాడైనా మీటింగ్ పెడుతున్నాడంటే దళిత వాడకట్టులు కానీ, బీసీ వాడలల్లో కానీ ఓ బస్సు పెట్టాలి, ఓ లారీ పెట్టాలి, ఎక్కియాలి, మీటింగ్కి వెళ్ళాలి. అసలు మనము తింటున్నామా, పంటున్నామా, తెల్లారిందా? మనం ఏం చేస్తున్నాం? అసలు మనం ఎలా విడగొడుతున్నాం? మనం ఎలా విడిపోతున్నాం? మనల్ని ఎలా విడగొడుతున్నారు? అసలు అది మనం చదువుకున్నామా, చదువుకోలేదా? మనకు అర్థమవుతుందా, అర్థమైతే లేదా? నేను ఇంతకుముందే చెప్పా, నేను కూడా ఒకప్పుడు అదే. కానీ ఎప్పుడైతే నా లోపల అంబేద్కరిజాన్ని నేను కొంచెము అది చేసుకున్నానో అప్పటి నుంచి నా లోపల నుంచి శక్తి వస్తుంది, నా లోపల నుంచి ఏదో చేయాలనే తపన వస్తుంది. అందుకోసమే ఈ మనకు తెలిసిన వ్యక్తులలో మినిమం కనీసం అంబేద్కర్ వాదులు తయారైనరు అంటే రెంజల రాజేషన్నతో కానీ, బైరి నరేషన్నతో కానీ, సోషల్ మీడియాలో మనదన్నతో కానీ. అసలు నిజంగా సోషల్ మీడియా అనేది ఇంతకుముందు విరళక్క చెప్పినట్టుగా మనం వాడుకుంటే మంచిగా వాడుకోవచ్చు, చెడుగా వాడుకోవచ్చు. మూర్ఖులు చెడుగా వాడుకుంటారు, మంచోళ్ళు మంచిగా వాడుకుంటారు దాన్ని. అందుకోసమే కనీసం ఇంటికి ఒక్కరు గిట్ట అంబేద్కరిజాన్ని అనువాదించుకోండి, అంబేద్కరిజం చదవండి. అంబేద్కరిజంలో ఉన్న అంబేద్కరిజం గిట్ట తెలిస్తే, అంబేద్కరిజాన్ని గిట్ట మనం చదివితే నీకు ఏమి అక్కర్లేదు. నీ లోపల చదువు వస్తుంది, నీ లోపల రాజ్యాధికారం వస్తుంది, నీ లోపల జ్ఞానం వస్తుంది, నీ లోపల అన్నీ వస్తాయి. జస్ట్ అంబేద్కరిజం చదివితే నువ్వు వేరే చేయవలసిన సింపుల్ ముచ్చట, పెద్ద యుద్ధం చేయాల్సిన అవసరం కూడా లేదు. నీకు అంబేద్కరిజం తెలిసింది అంటే, అంబేద్కర్ను చదివినావు అంటే ఆటోమేటిక్గా రాజ్యాంగం తెలుస్తుంది, ఆటోమేటిక్గా నువ్వేం చేస్తున్నావు తెలుస్తుంది, నీ మైనస్ పాయింట్లు ఏంటి, నువ్వేం చేస్తున్నావు, నువ్వేం చదువుకోవాలి, నీ ఫ్యామిలీని నువ్వు ఎలా అభివృద్ధి చేసుకోవాలి అనే విషయం తెలుస్తుంది. మిత్రులారా, అసలు ఏం లేదు, వాడు డబ్బులు ఇస్తాడా, వానికి ఓటేసినామా, తిన్నామా, పడుకున్నామా, ఇదే చేస్తున్నారు. కానీ అసలు మన చరిత్ర ఏంది, మనకు అసలు బాబాసాహెబ్ ఎందుకు బుద్ధిజం తీసుకున్నాడు, అసలు ఆయన పిల్లలు మొత్తము పొడగొట్టుకున్నాడు మన కోసం. మనం ఇలా ఈ ప్యాంటు, ఈ షర్టు, ఈ కారు, ఈ బంగ్లాలు ఇవన్నీ వచ్చినాయి అంటే ఎవరి దగ్గర వచ్చినాయి? మనకు ఎవరి దగ్గర వచ్చినాయి? అసలు ఆయన మన కోసము ఆయన త్యాగం, ఆయన మొత్తం భార్య పిల్లలను మొత్తం నాశనం చేసుకున్నాడు. ఇలా మనం ఇట్లా ఉన్నాము, ఈ ఏసీలల్లా, ఈ కార్లలో తిరుగుతున్నాము, ఈ బిర్యానీలు తిరుగుతున్నాము, కనీసం రోడ్ ఎక్కనియలేదు మనలా, రోడ్డు కూడా ఎక్కనియలేదు మనలా. అట్లాంటి స్టేజ్ కాడ నుంచి ఇవాళ అసలు ఒకప్పుడు వాళ్ళు రాజులు ఎట్లా అనుభవించారో ఇప్పుడు ఆ స్థాయిలో అనుభవిస్తున్నాం మనం. కానీ ఏం చేస్తున్నాం? ఆయన పే బ్యాక్ ది సూసైడ్ చేస్తున్నాలే మనం. కనీసం ఒక చిన్న ముచ్చిన ఎవరైనా ఉద్యోగస్తులున్నా, రాజకీయ నాయకులున్నా ఏమనుకోవచ్చు దయచేసి. ఉద్యోగం వస్తే దేవుని దయ వల్ల ఉద్యోగం వచ్చింది నాకు. అంబేద్కర్ రాజ్యాంగం పెట్టిన భిక్ష ద్వారా నేను ఇలా ఉద్యోగం వచ్చింది నాకు. ఇలా నేను గెజెట్ ఆఫీసర్నైనా, నేను ఇలా కార్లో తిరుగుతున్నా, నేను ఇలా ఎంపీటీసీనైనా, సర్పంచ్నైనా, ఎమ్మెల్యేనైనా అనే ఉద్దేశం వస్తలేదు ఎవరికి. రిజర్వేషన్ల చాలా బ్రహ్మాండంగా అనుభవిస్తున్నారు.
కానీ ఎవరు కూడా అసలు నాకు నాన్న కొడుక నాకు బాబాసాహెబ్ పెట్టబట్టి నేను ఇలా ఎంపీడీసీ అయినా ఇలా జేపీడీసీ అయినా అనేది లేదు అసలు. నేను ఇలా ఓ గెజెట్ ఆఫీసర్ అయినా, ఓ ఎంఆర్ఓనైనా, ఓ ఎస్ఐనైనా, ఓ సిఐనైనా, ఓ ఐపీఎస్నైనా, ఐఏఎస్ అయినా చెప్పట్లేదు అసలు. అదే కనుక గిట్ట మనం అవలంబిస్తే, అదే కనుక గిట్ట మనం పిల్లల గిట్ట మనం చెప్పగలిగితే, నిజంగా నేను నా పిల్లలకి అదే చెప్పిన. ఒకప్పుడు మన తాత ముత్తాతల్లో ఇట్లా కాదు బిడ్డ, గోసి గొంగళితో ఉండేవాళ్ళు. ఇవాళ మనం ఈ అపార్ట్మెంట్లో ఉంటున్నామంటే బాబాసాహెబ్, కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ బిడ్డ అని చెప్పిన నేను. అది కనుక మనం చేస్తే ఎంతో దూరంలో లేదు మనకు కావాల్సింది. ఒక్కొక్కరికి 30 ఏళ్ళు పడుతుంది, 40 ఏళ్ళు పడుతుంది రాజ్యాధికారం రావాలంటే. కానీ మనకున్న అన్ని అవకాశాలు ఉన్నాయి. ఆ దేవుడు మనకు అన్ని అవకాశాలు ఇచ్చిపోయిండు, అన్ని అవకాశాలు రాసిపోయిండు. మనమే కనుక మనం పే బ్యాక్ ది సొసైటీ కేవలం చెప్పగలిగితే ఒక 5 ఏళ్లలో మనం రాజ్యాధికారాన్ని దక్కించుకోవచ్చు. అందరం మంది రావడానికి సమస్య కాదు, వచ్చిన వాళ్ళం కూడా రాజేష్ అన్నతోని రాజ్యాంగ రక్షణ దళ పేరు మీద మనం విలేజ్ నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి ఓ వ్యవస్థను తయారు చేయగలిగితే ఎంతో దూరంలో లేదు, చాలా దగ్గరలోనే ఉంది. కాబట్టి మనం ఆ దిశగా పయనించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై భీమ్. అందరి తరపున మాట్లాడమన్నాం కాబట్టి